ఒక పచ్చని పల్లెటూరులో రాంబాబు అతని భార్య సుమతి ఉండేవారు. రాంబాబు తండ్రి సంపాదించిన 3 ఎకరాల పొలం ఉంది. కానీ రాంబాబుకు వ్యవసాయం చెయ్యాలన్న ఉత్సాహం లేదు. బద్ధకం కొద్దీ ఆ పొలాన్ని కౌలుకిచ్చేసి వాళ్ళు ఇచ్చే ఆ కాస్త ధాన్యంతో డబ్బులతోనే ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని బతికేవాడు. వీరిద్దరికీ దేవుడిచ్చిన అతిపెద్ద వరం సోమరితనం. ఎవరైనా ఒకరు బద్ధకస్తులు ఉంటే సర్దుకుపోతారు. కానీ ఇక్కడ భార్యాభర్తలిద్దరూ బద్ధకంలో ఒకరికి మించిన వారు మరొకరు. ఉదయం 10 గంటలవుతోంది. పల్లెటూరులో జనాలంతా పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. సూర్యుడు నడునెత్తికొస్తున్నాడు. కాని పడక గదిలో రాంబాబు మంచం మీద బోర్లో పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. సుమతి తలదాకా దుప్పటి కప్పుకొని కింద చాప మీద పడుకుంది. సుమతి, ఓ సుమతి, సూర్యుడు కళ్ళు పొడుస్తున్నాడు. లేచి ఆ పొయ్యి మీద కాస్త నీళ్లు కాగబెట్టి టీ పడేయవే. నా వల్ల కావట్లేదు. నా వల్ల కూడా కావట్లేదండి. నిన్న రాత్రి నేను నిద్రపోయేసరికి 12 అయింది. పగలంతా పనులు చేసి నా నడుము విరిగిపోతుంది. ఆ టీ ఏదో మీరో చేసి నాకు కూడా పడేయండి. పగలంతా పనులు చేసావా? వారం నుంచి నువ్వు వాకిలి కూడా ఊడవలేదే. నిన్న రాత్రి వంట చేయక పక్కింటి పొల్లమ్మ దగ్గరికి ఇచ్చిన పులిహోర కదా తిన్నాం. మళ్ళీ పనులంటావేంటి? అంటే పనులు చేయకపోయినా ఇంట్లో ఉంటే అలసట రాదా ఏంటి? నేను లేవను, మీరు టీ తెస్తేనే నేను నిద్రలేస్తాను. ఇద్దరూ మళ్లీ దుప్పటి కప్పుకుని నిద్రలోకి జారుకున్నారు. ఎవరూ లేచి టీ పెట్టలేదు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. రాత్రి తిన్న పళ్ళెం అలాగే నేల మీద పడి ఉంది. సరిగ్గా 10:15కి ఇంటి గుమ్మం దగ్గర తలుపు చప్పుడు అయింది. డబ్బు డబ్బుమని బయట నుంచి పెద్ద గొంతుతో, ఒరే రాంబాబు, తలుపు తీయరా. పొద్దున్నే ఎక్కడికి పోయారా? తలుపులు గడియ పెట్టుకున్నారు. ఇంకా నిద్రపోతున్నారా ఏంటి? లోపల నిద్రపోతున్న రాంబాబు ఆ గొంతు వినగానే ఉలిక్కిపడి లేచాడు. సుమతి, లేవే, త్వరగా లే. బయట మా పెదనాన్న వచ్చినట్టున్నాడు. ఆ గొంతు మా పెదనాన్నదే. వామ్మో, ఆయనకి ఇల్లు ఇలా ఉంటే కోపం నశాలానికి అంటుతుంది. త్వరగా ఇల్లు సర్దు. సుమతి నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ, ఎవరు వస్తే మనకేంటండి, మనం ఊళ్ళో లేము, పొలానికి వెళ్ళామని చెప్పేయండి. ఓసి నీ తెలివి తగలయ్యా. లోపల ఉండి పొలానికి వెళ్ళామని ఎలా చెప్తామే? త్వరగా లే అని రాంబాబు పరుగున వెళ్లి తలుపు తీశాడు. బయట నారాయణ, పార్వతమ్మ చేతుల్లో సంచులతో నిలబడి ఉన్నారు. పెదనాన్న, రండి రండి. అప్పుడే వచ్చేసారేంటి? కబురు పంపితే నేనే ఎదురొచ్చి మీ సంచులు మోసుకొచ్చేవాణ్ణి కదా. కబురు పంపడానికి ఇది పెళ్లి పేరంటం కాదురా. మీ నాన్నగారు పోయాక నీ బాగోగులు చూసే బాధ్యత నాదే కదా. ఊరికే అలా చూసిపోదామని వచ్చాము. ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. అంతే, లోపల ఇల్లు చూసి నారాయణకు, పార్వతమ్మకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఏంట్రా రాంబాబిది? ఇది ఇల్లా లేక పాడుబడ్డ సత్రమా? ఏంటిది? వాకిలి ఊడ్చి ఇల్లు కడిగి ఎన్ని యుగాలైందిరా? కనీసం తులసికోట దగ్గర దీపం కూడా లేదు. సుమతి అప్పుడే నిద్రమోహంతో జుట్టు సరిచేసుకుంటూ బయటకు వచ్చింది. అయ్యో, నమస్కారం పెద్దత్తయ్య. ఇల్లు అలా ఉందని ఏమీ అనుకోకండి. ఉదయం నుంచి నాకు విపరీతమైన జ్వరం, లేవలేకపోతున్నాను. మీ అబ్బాయి కూడా పాపం నా సేవలోనే ఉండి ఇల్లు సర్దడం మర్చిపోయాడు. నారాయణ గట్టిగా నవ్వాడు. ఆయనకు వాళ్ల బద్ధకం గురించి, రాంబాబు పొలం కౌలుకు ఇచ్చేసి దర్జాగా కూర్చుంటాడు అన్న విషయం ముందే తెలుసు. ఓహో, జ్వరమా తల్లి? సరే సరే, కానీ ఇది ఉదయం వచ్చిన జ్వరంలా లేదే. సంవత్సరం నుంచి వస్తున్న జ్వరంలా ఉంది. సరే కాని మాకు ప్రయాణం వల్ల బాగా ఆకలిగా ఉంది. అన్నమా? అదే మావయ్య, నేను నిన్నటి నుంచి ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను. అందుకే ఇంట్లో వంట చేయలేదు. మీరు కొంచెం సేపు ఆగితే ఇప్పుడే పొయ్యి రాజేసి అటుకుల ఉప్మా చేస్తాను. పార్వతమ్మ వంటగదిలోకి తొంగి చూసింది. అక్కడ 100 గిన్నెలు అంట్లు తోమకుండా పడి ఉన్నాయి. ఏకాదశి ఉపవాసమైతే ఆ గిన్నెల నిండా ఎంగిలి మెతుకులు ఎలా వచ్చాయే సుమతి? ఊరికి అబద్ధాలాడకండి. మీ బద్ధకం గురించి మాకు ఊళ్ళో వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అది నిజమో కాదో చూద్దామనే వచ్చాము. రాంబాబు, సుమతి ఇద్దరు సిగ్గుతో తలా దించుకున్నారు. మధ్యాహ్నమైంది. పార్వతమ్మ స్వయంగా వంటగదిని శుభ్రం చేసి బావిలో నుంచి నీళ్లు తోడి కట్టెల పొయ్యి వెలిగించి వంట చేసి అందరికీ పెట్టింది. రాంబాబు, సుమతి సిగ్గు లేకుండా కడుపు నిండా తిని మళ్లీ గదిలోకి వెళ్లి పడుకున్నారు. నారాయణ, పార్వతమ్మ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చూశారండి, మీ తమ్ముడి కొడుకు ఎంత సోమరిపోతైపోయాడో.
సొంత పొలాన్ని వదిలేసి ఇలా కూర్చొని తింటున్నాడు. వీడి పెళ్ళం వీడికి మించిపోయింది. వాళ్ళని మార్చడం ఎలా? పార్వతి, వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. వీళ్ల బద్ధకం వదలాలంటే మనం వీళ్ళకి ఒక ఆశ చూపించాలి. నా బుర్రలో ఒక పథకం ఉంది. ఇవాళ రాత్రి వాళ్ళు పడుకున్నాక వాళ్లకు వినిపించేలా మనం గట్టిగా ఒక నాటకం ఆడదాం. ఆ దెబ్బతో రేపటి నుంచి వాళ్లే మనకి తెలియకుండా గుడ్డి చాకిరీ చేయడం మొదలు పెడతారు చూడు. రాత్రి 10 గంటలైంది. రాంబాబు, సుమతి తమ పడక గదిలో పడుకుని ఉన్నారు. నారాయణ, పార్వతమ్మ ఇద్దరూ ఆ పడక గది తలుపు బయట వాళ్లకు స్పష్టంగా వినిపించేలా పెద్ద గొంతుతో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పార్వతి, మనం ఇక్కడికి ఊరికే రాలేదు అన్న విషయం వాళ్ళకి ఇంకా చెప్పలేదే మనం. గదిలో ఆ మాట వినగానే రాంబాబు కళ్ళు తెరిచి భార్యను తట్టి లేపాడు. సుమతి గమ్మున విను, పెదనాన్న ఏదో చెప్తున్నాడు అని గుసగుసలాడాడు. అవునండి, అసలు విషయం చెప్పనేలేదు. మీ తమ్ముడు చనిపోయే ముందు ఊరి చివర ఉన్న 5 ఎకరాల మామిడి తోట మీ చేతిలో పెట్టాడు కదా. ఆ తోట విలువ ఇప్పుడు కనీసం 5 లక్షలు ఉంటుందట కదా. 5 లక్షలా అనగానే గదిలో రాంబాబు, సుమతి కళ్ళు బల్బుల్లా వెలిగే. వాళ్ళ నిద్రమబ్బు మొత్తం గాలికి ఎగిరిపోయింది. అవును పార్వతి, తమ్ముడు పోయే ముందు అన్నా, నా కొడుకు రాంబాబు బాగుపడ్డాక వాడు కష్టపడేవాడు అని నీకు నమ్మకం వచ్చాక ఈ పొలం వాడికి రాయి అని చెప్పాడు. ఆ ఆస్తి రాంబాబుకే ఇవ్వాలని నా కోరిక. మరింకెందుకు ఆలస్యం, ఇచ్చేయండి. ఎలా ఇస్తాను పార్వతి? వాళ్ళిద్దరూ పరమ సోమరిపోతులు. ఉదయం 10 గంటల దాకా లేవరు. ఇల్లు పందుల దొడ్డిలా ఉంది. ఇలాంటి బద్ధకస్తుల చేతిలో పెడితే ఆ తోట నాశనమైపోతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? ఈ 10 రోజులు మనం ఇక్కడే ఉందాం. ఈ 10 రోజులు నేను వీళ్ళను గమనిస్తాను. రాంబాబు రోజు ఉదయాన్నే లేచి పొలానికి వెళ్తే సుమతి తెల్లవారుజామునే ఇల్లు కడిగి ముగ్గు పెట్టి మనకు సమయానికి భోజనం పెడితే వీళ్ళకి బద్ధకం వదిలిందని నమ్మిన రోజు ఆ తోట వాడికే రాసిస్తాను. అలా జరగకపోతే నా చేతులతో స్వయంగా ఆ తోటను ఊరి గుడికి దానం చేస్తాను. ఇది ఖాయం. అవునండి, వీళ్ళు ఉదయం లేచే రకాలు కాదు. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ తోట గుడికి దానం చేసేయండి. గదిలో లోపల వింటున్న రాంబాబుకి, సుమతికి గుండెలు జారిపోయినంత పనైంది. సుమతి, విన్నావా? 5 లక్షల ఆస్తి నా తండ్రి సంపాదన. రేపు ఉదయం మనం 10 గంటలకి లేస్తే పెద్దనాన్న ఆ తోటను గుడికి దానం చేసేస్తాడే. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా ఉదయించలేదు. లోపల గదిలో రాంబాబు ఉలిక్కిపడి లేచాడు. సుమతి, లేవే, 5 అవుతుంది. పెదనాన్న లేచి చూసేలోపు మనం పనులు మొదలు పెట్టాలి. సుమతి తన జీవితంలో ఆమె ఎప్పుడూ 9 గంటల కంటే ముందు నిద్రలేవలేదు. కాని ఆస్తి పోతుందన్న భయంతో లేచింది. నారాయణమ్మ, పార్వతమ్మలు ఇంకా హాల్లో నిద్రపోతున్నట్లే నటిస్తున్నారు. సుమతి గబగబా వాకిలు ఊడ్చడం మొదలుపెట్టింది. ఆ తర్వాత బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడి కట్టెల పొయ్యి వెలిగించింది. చేతులు నొప్పులు పుడుతున్నా పళ్ళు బిగబట్టి గిన్నెలు తోముతోంది. రాంబాబు ఒక పాత చీపురు తీసుకుని ఇల్లంతా బూజు దులుపుతున్నాడు. ఉదయం 6 గంటలయ్యేసరికి నారాయణ ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. ఆయన చూసేసరికి ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది. పెరట్లో రాంబాబు తలపాగా కట్టుకుని పొలానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. సుమతి చేతిలో ఆవులు కక్కుతున్న వేడి టీ గ్లాసులతో ఆయన ముందు నిలబడింది. ఏంటి రాంబాబు, ఎంత విడ్డూరం! సూర్యుడు రాకముందే మీరిద్దరూ నిద్రలేచారా? ఇల్లంతా ఎంత శుభ్రంగా ఉందో. ఏముంది పెదనాన్న, మీరొచ్చారు కదా, మీకు సేవ చేసుకోవడం మా బాధ్యత. బద్ధకంగా పడుకుంటే పొలం పనులు ఎవరు చూసుకుంటారు చెప్పండి? నేను ఇప్పుడే వెళ్ళి పొలం దున్ని వస్తాను. పెద్ద మామయ్య, ఈ టీ తాగండి. పెసరట్టుకు పిండి రుబ్బాను. వేడివేడిగా అట్లు వేసి పెడతాను. నారాయణ, పార్వతమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని గర్వంగా నవ్వుకున్నారు. తాము ఆడిన నాటకం భలేగా పనిచేసింది అని మురిసిపోయారు. అలా 7 రోజులు గడిచాయి. రాంబాబు, సుమతిలకు ఆ 10 రోజులు నరకంలా అనిపించాయి. శరీరం నొప్పులతో అల్లాడిపోయారు. ఆ తోట వద్దు, పాడు వద్దు, వెళ్ళిపోదాం అని ఎన్నోసార్లు అనుకున్నారు. కాని ఆశ వారిని లాగింది. అయితే వాళ్లకు ఇప్పుడు పనులు అలవాటుగా మారిపోయాయి. ఉదయం 5 గంటలకి లేవడం, ఎవరి పనులు వాళ్లు చేసుకోవడం జరుగుతుంది. ఒకరోజు ఉదయం రాంబాబు లేవగానే, సుమతి, ఏంటో 8 రోజులు గుడ్డి చాకిరీ చేశాక కూడా నాకు ఈరోజు బద్ధకం అనిపించడం లేదు. శరీరం తేలికగా హాయిగా ఉంది. నాకు కూడానండి. ఈ వారం రోజులు కష్టపడ్డాను కానీ
ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో చూసారా? ఎప్పుడూ లేని ప్రశాంతత ఈ ఇంట్లో అనిపిస్తోంది. రోజు ఉదయాన్నే లేవడం వల్ల నాకు రాత్రి హాయిగా నిద్రపడుతోంది. ఈ మాటలు బయట నుంచి నారాయణ, పార్వతమ్మ విన్నారు. వాళ్ళు ఆనందంతో ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వారు. సోమరిపోతులిప్పుడు కష్టజీవులుగా మారారు. ఇలా 10 రోజులు గడిచిపోయాయి. 11వ రోజు ఉదయం రాంబాబు, సుమతి ఎంతో ఉత్సాహంగా ఈరోజు మనకి తోట వస్తుంది అన్న ఆనందంతో నారాయణ దగ్గరికి వచ్చారు. పెదనాన్న, ఈ 10 రోజులు మీరు చూశారు కదా, మేము ఎంత కష్టపడ్డామో మీకు అర్థమై ఉంటుంది. పదండి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ 5 ఎకరాల మామిడి తోట నా పేరు మీద రాయండి. నారాయణ నెమ్మదిగా తన పాత సంచి తీసుకుని భుజానికి తగిలించుకున్నాడు. పార్వతమ్మ కూడా బయలుదేరడానికి సిద్ధమైంది. ఒరే రాంబాబు, దస్తావేజులు మార్చడానికి ఎందుకురా? నాకు ఊర్లో ఉన్నదే 10 సెంటుల స్థలం, అందులో ఒక ఇల్లు. నాకు 5 ఎకరాల తోట ఉంటే మీరెక్కడికి ఎందుకు వస్తాన్రా? ఆ మాట వినగానే రాంబాబు, సుమతిలకు భూమి కంపించినట్టు అనిపించింది. పెదనాన్న, మమ్మల్ని మోసం చేశారా? లేని తోట ఉందని నాటకం ఆడి మాతో ఈ 10 రోజులు పశువుల కంటే దారుణంగా గుడ్డి చాకిరీ చేయించుకున్నారా? సుమతికి కళ్ళలో నీళ్లొచ్చాయి. అయ్యో, నా కష్టమంతా వృధా అయిపోయిందే అనుకుంది. అప్పుడు పార్వతమ్మ సుమతితో, ఏడవకమ్మా సుమతి, మేము మీకు తోట ఇవ్వలేకపోయి ఉండొచ్చు. కానీ 10 రోజుల్లో మేము మీకు ఇచ్చిన ఆస్తి ఆ 5 లక్షల తోట కంటే చాలా విలువైంది. ఏమిచ్చారు పెద్దత్తయ్యా? రాంబాబు, సుమతి, ఈ 10 రోజులు మీరు ఆశతో కష్టపడ్డారు నిజమే. కానీ ఈరోజు ఎవరి భయమూ లేకుండా నువ్వు ఉదయం 5 గంటలకే నిద్రలేచావు. గమనించుకున్నావా? 10 రోజుల క్రితం ఈ ఇల్లు పందుల దొడ్డిలా ఉండేది. ఇప్పుడు ఒక దేవాలయంలా ఉంది. మీ ముఖాల్లో ఆనాటి బద్ధకం లేదు. ఇప్పుడు ఒక కళ ఉంది. మీ శరీరాలు ఎంత ఆరోగ్యంగా మారాయి. మేము ఆడిన ఈ నాటకం వల్ల మీకు కష్టం విలువ, ఉదయాన్నే నిద్రలేస్తే ఆరోగ్యం, ఇంటిని శుభ్రంగా ఉంచుకునే ప్రశాంతత దక్కాయి. సోమరితనంతో మీరు మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మీలో ఆ బద్ధకాన్ని వదిలించడానికే ఆ రాత్రి ఆ నాటకం ఆడావురా. మమ్మల్ని క్షమించండి. ఆ మాటలు వినగానే రాంబాబు, సుమతేలకు తమ తప్పు పూర్తిగా అర్థమైంది. వాళ్ళు ఆలోచనలో పడ్డారు. నిజమే కదా, ఈ 10 రోజుల్లో తమకు అలవాటైన కొత్త జీవితం తమకెంతో సంతోషాన్ని ఇస్తుందని గ్రహించారు. పెదనాన్న, మమ్మల్ని మీరే క్షమించాలి. మీరు మాకు ఆస్తి ఇవ్వకపోయినా అసలైన జీవితాన్ని ఇచ్చారు. సోమరితనంతో మా ఆయుష్ను, ఆనందాన్ని మేమే నాశనం చేసుకుంటున్నామని మా కళ్ళు తెరిపించారు. పెద్దత్తయ్య, మీరు చేసిన ఈ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు మళ్ళీ మా ఇంటికి రావాలి. నారాయణ, పార్వతమ్మ సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించి తమ ఊరికి బయలుదేరారు. ఆ రోజు నుంచి రాంబాబు, సుమతి పాత బద్ధకాన్ని వదిలేసి కష్టపడి పనిచేస్తూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ అందరికీ ఆదర్శంగా, ఆరోగ్యంగా బతికారు. నీతి: సోమరితనం మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దిగజారుస్తుంది. కష్టపడి పనిచేయడమే మనిషికి అసలైన ఆస్తి. ఉదయాన్నే నిద్రలేచి పనులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తాయి. ఆస్తిపాస్తుల కంటే అదే గొప్ప. పెద్దలు ఏ పని చేసినా అది మన మంచి కోసమే అని సీతానగరం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో పార్వతమ్మ అనే ఒక ముసలావిడ తన కొడుకు శివ, కోడలు కమలతో కలిసి ఒక పెద్ద పెంకుటింట్లో ఉండేది. భర్త పోయిన తర్వాత ఆస్తిపాస్తులన్నీ కొడుకు పేరున రాసేసి ఆ కొడుకే తన లోకంగా, వాడి సంతోషమే తన ఊపిరిగా బతికింది ఆ తల్లి. కాని కొడుకు శివ మాత్రం భార్య చేతిలో పూర్తిగా కీలుబొమ్మ అయిపోయాడు. కోడలు కమల మహాగయ్యాళి. అత్తగారిని ఆ ఇంట్లో ఒక పని మనిషి కంటే హీనంగా చూసేది. 2 పూటలా ముద్ద పెట్టడానికి నానా మాటలు అనేవాళ్లు. ఆ ముసలావిడ పడే కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్లుగా ఉండేది ఆవిడ పరిస్థితి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు రాత్రి ఆ గయ్యాళి కోడలు అమానుషంగా తన అత్తను కట్టుబట్టలతో ఇంటి నుంచి గెంటేయాలని నిర్ణయించుకుంది. రాత్రి 8 గంటలైంది. శివ ఇంట్లో వాతావరణం మాత్రం వేడెక్కిపోయి ఉంది. కమల కోపంతో పార్వతమ్మ పాత బట్టలన్నీ ఒక మూటగా కట్టి వీధి గుమ్మం వైపు విసిరేస్తుంది. పార్వతమ్మ భయంతో వణుకుతూ బయట నిలబడి ఉంటుంది. పక్కనే కొడుకు శివ తల దించుకుని ఏమీ తెలియనట్టు నిలబడి ఉంటాడు. ఏమే ముసల్దానా, ఇక నీ చాకిరీ నేను చేయలేను. పొద్దున లేచినప్పటినుంచి
నీకు వేడి నీళ్లు కాగబెట్టడం, 3 పూటలా అడిగింది వండి పెట్టడం నా వల్ల కాదు. కూర్చొని ఉచితంగా తినడానికి ఇది నీ అన్నయ్య గారి సత్రం కాదు, నా ఇల్లు. మర్యాదగా ఆ మూట పట్టుకుని నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో. ఎక్కడికైనా పోయి అడుక్కు తిను. అయ్యో కమల, ఎంత మాట అన్నావే తల్లి. నా కొడుకును చూసుకుంటూ ఏదో ఒక మూల పడి ఉంటాను తల్లి. నాకు 2 పూటలా గంజినీళ్లు పోసినా తాగి బతుకుతాను. ఈ రాత్రిపూట నన్ను వెళ్ళగొట్టకండే. నాకు నీ నీతులు అవసరం లేదు. ముందు ఈ గడప దాటి పోతావా లేదా? పార్వతమ్మకు వేరే దారిలేక కన్నీళ్లతో, ఒరే శివ, నువ్వైనా చెప్పరా. నవమాసాలు నా కడుపులో మోసి కన్నరా నిన్ను. ఈ ముసలి వయసులో మీరే నాకు దిక్కు అనుకుంటే ఇలా నన్ను రోడ్డున పడేస్తుంటే అలా రాయిలా చూస్తూ ఊరుకుంటావారా? నీ మనసు ఎలా ఒప్పిందిరా? నేను ఈ చీకట్లో ఎక్కడికి పోనురా బాబు. శివ తల్లి కళ్ళలోకి చూడలేక తలా దించుకుంటాడు. నేనేమీ చేయలేనమ్మా. కమల చెప్పిందే ఇంట్లో వేదం. ఆమెకి ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ఇంట్లో ఉంచుకోలేనమ్మా. నా కాపురం ఎక్కడ కూలిపోతుందో అని నాకు భయంగా ఉంది. నువ్వే అర్థం చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడమే మంచిది. కన్న కొడుకు నోటి వెంట ఆ మాటలు వినగానే పార్వతమ్మ గుండె ముక్కలైపోయింది. చూసావా ముసల్దానా, నీ కొడుకి నీ ముఖం మీద చెప్పేశాడు. ఇక వెళ్ళు, ఈ ఇంటివైపు మళ్ళీ తిరిగి చూడకు. కమల నిర్దాక్షిణ్యంగా బలంగా తలుపు వేసి గడియ పెట్టేస్తుంది. పార్వతమ్మ ఆ మూసేసిన తలుపు వైపు చూసి శోకంతో వీధున పడుతుంది. చలిగాలికి వణుకుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ చీకట్లో ఎటో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రాత్రి 10 గంటలు దాటింది. పల్లెటూరు కావడం వల్ల ఎక్కడా వీధి దీపాలు లేవు. అంతా చిమ్మ చీకటి. పార్వతమ్మ ఎటు వెళ్తుందో ఆమెకే తెలీదు. కడుపులో ఉదయం నుంచి ఏమీ తినని ఆకలి, మనసులో కొడుకు వెళ్లగొట్టాడు అన్న బాధ ఆమెను కుంగదీశాయి. నడుచుకుంటూ వెళ్లి సీతానగరం ఊరి చివరన ఉన్న ఒక పూరి గుడిసె హోటల్ అరుగు మీద అలసిపోయి స్పృహ తప్పినట్లుగా కూలబడిపోయింది. అది రాము, అతని భార్య సీత నడుపుకునే ఒక చిన్న పూరి గుడిసె హోటల్. ఆ రోజు పనులు ముగించుకుని గుడిసె తలుపులు వేద్దామని రాము బయటకు వస్తాడు. రాము అరుగుమీద మూట పక్కన పెట్టుకుని చలికి ముడుచుకుని పడుకుని ఏడుస్తున్న పార్వతమ్మను చూస్తాడు. కంగారుగా ఆమె దగ్గరికి వెళ్తాడు. లోపల నుంచి అతని భార్య సీత కూడా వస్తుంది. అమ్మా, ఎవరు నువ్వు? ఈ రాత్రిపూట ఈ కటిక చీకట్లో చలిలో అలా రోడ్డున పడ్డావేంటి తల్లి? ఒళ్ళంతా చల్లబడిపోయింది. నీ ఇల్లు ఎక్కడమ్మా? నాకు ఇల్లు లేదు నాయనా. కన్న కొడుకే నన్ను కాదనుకున్నాడు. నా కోడలు నన్ను అమానుషంగా ఇంటి నుంచి గెంటేసింది బాబు. అడుక్కు తినమంది. కడుపులో ఆకలి, ఒంట్లో సత్తువ లేక, కనీసం నడవడానికి కూడా ఓపిక లేక ఈ అరుగు మీద ఇక్కడ కూలబడిపోయాను నాయనా. రాత్రికి ఇక్కడ తలదాచుకుని పొద్దున్నే ఎటో వెళ్ళిపోతాను. నన్ను తరిమేయకండి బాబు. ఆ ముసలమ్మ ఆవేదన చూసి రాము భార్య సీత కళ్ళు చెమర్చాయి. వెంటనే పరుగున వెళ్లి ముసలమ్మను తన 2 చేతులతో ఆసరాగా పట్టుకుని పైకి లేపుతుంది. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు. 10 నెలలు మోసిన తల్లికి పట్టెడన్నం పెట్టలేనివాడు కూడా ఒక కొడుకేనా? వాడసలు మనిషే కాదమ్మా. ఏమండి, చలికి ఆవిడ వణుకుతోంది చూసారా? ఈ రాత్రికి పెద్దమ్మకు మన గుడిసెలో ఆశ్రయమిద్దాం. అలాగే సీత, ముసలావిడను లోపలికి తీసుకురా. పెద్దమ్మా, మాది పూరి గుడిసె. పేద బతికే అయినా ఉన్నంతలో నీకు కడుపు నిండా వేడి అన్నం పెడతాం. నువ్వు మా ఇంట్లో ఒక మనిషివి. నువ్వు ఏడవకు తల్లి. రామ్మా, ముందు లోపలికిరా. సీత ముసలమ్మను లోపలికి తీసుకువెళ్లి మంచినీళ్ళిచ్చి అన్నం పప్పు వేడి చేసి ఎంతో ప్రేమగా భోజనం పెట్టింది. పడుకోవడానికి ఒక పాత దుప్పటి ఇచ్చింది. ఆ పేద దంపతుల ప్రేమకు పార్వతమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. కన్న కొడుకు కన్నా ఈ అపరిచితులే తనకు నిజమైన బిడ్డల్లా అనిపించింది. ఆ రాత్రి పార్వతమ్మ గుడిసెలో ఒక మూల పడుకుని ఉంది. రాము సీత తమ పనులు ముగించుకుని ఇంకో మూల చాప వేసుకుని కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు నిద్రపోయారు అనుకుని వాళ్ల బాధను ఒకరికొకరు పంచుకుంటున్నారు. కాని పార్వతమ్మ వాళ్ల మాటలను నిశ్శబ్దంగా వింటోంది. సీత, చూసావా మన బతుకులు ఎలా తయారయ్యాయో? హోటల్ పెట్టి 6 నెలలు కావస్తుంది, కానీ జనాలు పెద్దగా రావడం లేదు.
ఈ సీతానగరం ఊళ్ళో జనాలు కొత్త రుచులు కోరుకుంటున్నారు. హోటల్కు గిరాకీ లేదు. ఏం చేస్తామండి, మన రాత. మనం కష్టపడుతున్నాం కానీ దేవుడు కరుణించడం లేదు. ఇలాగైతే అప్పులు ఎలా తీర్చాలి సీత? రేపు సరుకులు తేవడానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. 2 రోజుల్లో హోటల్ మూసేసి ఎక్కడికైనా కూలీ పనులకు వెళ్లాల్సిందేమో అనిపిస్తోంది. ధైర్యం తెచ్చుకోండి, ఏదో ఒక దారి దొరకకపోదు. పడుకోండి. వాళ్ళ మాటలు విన్న పార్వతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కన్న కొడుకే నన్ను గెంటేస్తే ఎక్కడ్నుంచో వచ్చినా నాకు ఆశ్రయమిచ్చి తమ కడుపు మార్చుకుని మరీ నాకు అన్నం పెట్టిన ఈ పుణ్యాత్ములకు నేను ఏదైనా సాయం చేయాలి. నా చేతి వంటతో వీళ్ల రాతను నేను మారుస్తాను అని మనసులో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. రాము, సీత హోటల్ పనుల్లో కష్టపడుతుంటారు. గిన్నెలు కడగడం, పొయ్యి రాజేయడం చేస్తున్నారు. అప్పుడే నిద్రలేచిన పార్వతమ్మ ముఖం కడుక్కుని నేరుగా వాళ్ల దగ్గరికి వస్తుంది. నాయనా, రాము, సీత, రాత్రి మీ మాటలు విన్నాను బాబూ. మీరు పడుతున్న కష్టం నాకు అర్థమైంది. రక్తం పంచుకు పుట్టిన నాకన్న కొడుకు చెయ్యనంత గొప్ప సాయం చేశారు మీరు. కానీ ఇలా రోజంతా మీ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉచితంగా తినడం నా వల్ల కావడం లేదు తల్లి. నాకు ఏదైనా పని అప్పజెప్పండి. అయ్యో, ఏంటమ్మా ఆ మాటలు? ఈ వయసులో నువ్వేం కష్టపడతావు తల్లి? నీకు వయసు మీద పడింది. నువ్వు ప్రశాంతంగా అరుగు మీద కూర్చో, మేము చూసుకుంటాంలే. అవునమ్మా, మా హోటల్కి జనాలు కూడా పెద్దగా రావట్లేదు. కూర్చుని వడ్డించడానికి మేమిద్దరం చాలు. నువ్వు అనవసరంగా శ్రమపడకు. లేదు నాయనా, అలా కూర్చొని ఉచితంగా తింటే నాకే మనశ్శాంతి ఉండదు. నాకు వంట చేయడం బాగా వచ్చు బాబూ. దేవుడు నా చేతుల్లో ఒక చిన్న అదృష్టం పెట్టాడు. ముఖ్యంగా గోదావరి చేపల పులుసు నేను అమృతంలా చేస్తాను. ఇవాళ వంట నన్ను చేయనివ్వండి. నన్ను నమ్మండి బాబూ. కానీ పెద్దమ్మ, ఇవాళ ఒక్కరోజు నన్ను నా పద్ధతిలో వండనివ్వండి. ఆ తర్వాత ఆ రుచి ఏంటో, నా చేతి వాటం ఏంటో మీకే తెలుస్తుంది తల్లి. దయచేసి నా మాట కాదనకండి. సరేనమ్మా, నీ ఇష్టం. ఇవాళ మా హోటల్లో చేపల పులుసు నీ చేత్తోనే వండు. ఈ ఒక్కరోజుకే కదా, ఏమవుతుందో చూద్దాం. నేను వెళ్ళి అంగడి నుంచి మంచి తాజా చేపలు, నీకు కావలసిన మసాలాలు తీసుకువస్తాను. రాము గబగబా వెళ్లి మార్కెట్ నుంచి తాజా చేపలు, చింతపండు, కారం, మసాలా దినుసులు తీసుకువచ్చాడు. పార్వతమ్మ తన పాతకాలపు పద్ధతిలో మట్టి కుండలో పొయ్యి మీద చేపల పులుసు వండడం మొదలుపెట్టింది. చింతపండు పులుసు ఉడుకుతుంటే అందులో ఆవిడ నూరివేసిన మసాలాల వాసన హోటలంతా వ్యాపించింది. ఆ పుల్లటి కారపు సువాసన రోడ్డు మీద వెళ్లేవాళ్లను సైతం ఆగి చూసేలా చేసింది. మధ్యాహ్నం సమయమైంది. హోటల్లో ఒక 2 కూలీలు వచ్చి కూర్చున్నారు. రాము, ఏంట్రా వాసన? ఆకలికి డబుల్ చేస్తోంది. త్వరగా అన్నం పెట్టు అని అడిగారు. రాము అరిటాకుల్లో వేడివేడి అన్నం వడ్డించి పార్వతమ్మ వండిన మట్టికుండలోని ఆ ఎర్రటి చేపల పులుసును వాళ్ల ఆకుల్లో పోశాడు. కస్టమర్లు చేపల పులుసులో అన్నం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగాని వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. లోకమే మర్చిపోయి కళ్ళకద్దుకుని మరీ తింటున్నారు. అబ్బా రాము, ఏంట్రా ఇది? ఇవాళ చేపల పులుసు అదుర్సురా బాబు. మామూలుగా లేదు. పుల్ల పుల్లగా, కారం కారంగా. ఆ ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందిరా. నా జన్మలో ఇంత రుచికరమైన పులుసు నేను ఎప్పుడూ తినలేదు. ఇంకో 2 గిన్నెలు అన్నం, ఆ పులుసు తీసుకురా. అవునరా రాము, నువ్వు పెట్టిన ఆ పులుసు తింటుంటే నాకు మా నాన్నమ్మ వంట గుర్తొచ్చిందిరా. ఇంత కమ్మటి రుచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా నువ్వు? ఇదంతా మా పెద్దమ్మ చలివేనన్నా. రాత్రి మా ఇంటికొచ్చింది. తన చేతులతో స్వయంగా వండింది. ఈవిడ చేతిలో ఏదో మాయ ఉందన్నా. మట్టికుండలో మసాలాలు దట్టించి వండింది. అవునా? అయితే రేపటి నుంచి చూడు రాము, నీ హోటల్కి క్యూ ఎలా ఉంటుందో. సీతానగరం పొలాల్లో పనిచేసే పని వాళ్ళందరినీ రేపటి నుంచి నీ హోటల్కే తీసుకొస్తాను. ఈ పెద్దమ్మ చేతి వంట రోజు తినాల్సిందే. ఇక ఈ ఊరి జనాలు నీ హోటల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళు చెప్పినట్లుగానే ఆ సాయంత్రానికి ఆ ఊరంతా రాము హోటల్ చేపల పులుసు గురించే మాట్లాడుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నానికి రాము హోటల్ ముందు జనాలు క్యూ కట్టారు. ఆ గిరాకీ చూసి రాము, సీత ఆనందానికి అవధులు లేవు. పార్వతమ్మ కళ్లలోనూ ఒక సార్థకత కనిపించింది. అలా 1 నెల రోజులు గడిచాయి. రాము హోటల్కి జనాల తాకిడి 10 పెరిగింది.
పార్వతమ్మ వండిన చేపల పులుసు ఆ ఊరంతా ఫేమస్ అయిపోయింది. ఆ పేద రాము దంపతులు అప్పులన్నీ తీర్చేసి హోటల్ను కాస్త పెద్దగా రేకుల షెడ్డుగా మార్చారు. ఇదంతా చూస్తున్న సీతానగరం ఊరి జనాలకు కొడుకు శివ చేసిన తప్పు, రాము దంపతులు చేసిన మేలు అర్థమైంది. ఒకరోజు ఆ ఊరిలో శివకు కమలకు ఎవరూ పనివ్వలేదు, ఎవరూ మాట్లాడలేదు. కన్నతల్లిని గెంటేసిన పాపాత్ముడు అని ఊరంతా వాళ్లను వెలివేసినట్లు చూశారు. కమల అహంకారం అణిగిపోయింది. శివ పశ్చాత్తాపంతో రగిలిపోయి భార్యను వదిలేసి రాము హోటల్ దగ్గరికి పరుగున వచ్చాడు. శివ ఏడ్చుకుంటూ వచ్చి పార్వతమ్మ కాళ్లమీద పడతాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఆ కమల మాటలు విని నిన్ను గెంటేసి ఎంత పాపం చేశానో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఊళ్ళో ఎవరూ నన్ను మనిషిలా చూడట్లేదమ్మా. దయచేసి నాతో ఇంటికి వచ్చేయి. నా తప్పు నేను తెలుసుకున్నాను. పార్వతమ్మ కొడుకు వైపు చూసి నవ్వి మెల్లిగా వాణ్ణి పైకి లేపుతుంది. లేదురా శివ, నన్ను రోడ్డున పడేసిన ఆ ఇంటికి నేను రాను. రక్త సంబంధమంటే కేవలం కడుపును పుట్టడం కాదురా, ఆపదలో అక్కున చేర్చుకోవడం. కన్న కొడుకువైన నువ్వు నన్ను కాదనుకున్నా, ఏ బంధం లేకపోయినా నన్ను ఆదరించిన ఈ రాము సీత నా పాలిట దేవుళ్ళు. వాళ్లే నా నిజమైన కొడుకు కోడలు, వాళ్లే నా ఆస్తి. నా ఊపిరి ఉన్నంతవరకు నేను వీళ్లతోనే ఈ పూరి గుడిసెలోనే ఉంటాను. నువ్వు వెళ్ళిపోనాయనా. శివ ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తల దించుకొని ఏడ్చుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నుంచి రాము హోటల్కి జనాల తాకిడి రోజురోజుకు పెరుగుతూ ఉంది. పార్వతమ్మ తన మట్టి కుండలో వండిన చేపల పులుసు రుచి ఆ ఊరంతా ఎప్పటికీ ఫేమస్ అయిపోయింది. కన్నకొడుకు అహంకారంతో కాదనుకున్నా ఎదుటివారి కష్టాన్ని చూసి ఆదరించే మనసున్న రాము సీత ఆమెకు నిజమైన కొడుకు కోడలు అయ్యారు. ఆ పుణ్యాత్మురాలి రాకతో, పార్వతమ్మ చేతి వంటతో ఆ పేద కుటుంబం సంతోషంగా సిరి సంపదలతో స్థిరపడింది. ప్రేమానురాగాలకు రక్త సంబంధాలే అక్కర్లేదని నిరూపించారు. నీతి: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నెట్టివేస్తే ఆ పాపం ఊరికే పోదు. ఆపదలో ఉన్నవారికి జాలిగా కొంచెం ఆశ్రయమిస్తే ఆ పుణ్యం వెయ్యింతలై మనల్ని కాపాడుతుంది. ప్రేమకు రక్త సంబంధం అక్కర్లేదు, మనసు చాలు.